హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ 750 వాట్స్. దీని ప్రాబ్లం వచ్చేసి ఆర్మిచరు, బుష్లు, పీలికాయలు కంప్లీట్గా డెడ్ కావడం జరిగింది. ఈ మిక్సర్ అనేది మనం కంప్లీట్గా ఓపెన్ చేసి పాత మోటార్ అనేది రిమూవ్ చేసి కొత్త మోటార్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అనేది మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మోటార్ ఏ విధంగా మార్చామనేది పూర్తిగా తెలిసిపోద్ది. చూడండి, షేకింగ్ అవుతుంది రాడ్ బుష్ అనేది. దీనికి లోడ్ బటన్ కున్న క్లిప్స్ అనేది మనం ఫస్ట్ తీసేసుకోవాలి. ఈ క్లిప్స్ ఒక్కొక్కసారి రావు. దీని పక్కన చిన్న క్లిప్ అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని కరెక్ట్గా ప్రెస్ చేస్తే ఆ క్లిప్స్ కేబుల్ కున్న క్లిప్స్ అనేది లూజ్గా రావడం జరుగుతుంది. దీని పక్కన చూడండి, ఈ కార్డు వేర్ ఇట్లా ఇవన్నీ నీట్గా తీసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది తీసుకున్నప్పుడు కలెక్షన్స్ మనం జాగ్రత్తగా తీసుకోవాలి. ఏ విధంగా ఎక్కడి నుంచి తీసుకుంటాం అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకుని కేబుల్స్ అనేది మనం డిస్కనెక్ట్ అనేది చేసుకోవాలి. ఈ స్విచ్ కున్న కేబుల్స్ కూడా తీసుకోవాలి. చూడండి, మీ కింద క్లిప్ చెప్పగా చిన్నది, దీని పక్కన ఒకటి ఉంటుంది. దీనిపైన ఈ క్లిప్ నొక్కితే మనకు లూజ్గా రావడం జరుగుతుంది. వైర్ క్లిప్ అనేది స్విచ్ కున్న కలెక్షన్ దాన్ని రిమూవ్ చేసుకొని ఈ మోటార్ యొక్క నూటలు, కార్డు వేర్ యొక్క నూటలు అనేది కట్ చేసి ఆ స్విచ్ అనేది పక్కన పెట్టుకోవాలి కేబుల్ గిట్లా. నెక్స్ట్ మోటార్కున్న లోపల స్క్రూలు ఉన్నాయి కదా 4, బాడీకున్న స్క్రూలు అనేది ఓపెన్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి పాత మోటార్ అనేది తీసేసి కొత్త మోటార్ అనేది మన యాక్సెస్గా సెట్ చేసుకోవాలి. కంప్లీట్గా ఫీల్డ్ కాయిల్ అనేది షార్ట్ కావడం జరిగింది. మోటార్ అనేది మీకు ఓపెన్ చేసినాక ఒకసారి చూపెడతా చూడండి. ఇవన్నీ కరెక్ట్గా మనం ఏ యాంగిల్లో తీసామో అదే యాంగిల్లో మళ్ళీ మనం మోటార్కు సెట్ చేసుకోవాలి. మనం మోటార్ అనేది ఫస్ట్ కొత్తగా ఇప్పటిప్పుడు ఏ పార్ట్స్ ఎక్కడి నుంచి తీస్తానం అనేది 1-2 సార్లు చూసుకుంటా తీసుకోవాలి. చేసి పాత మోటార్ చూడండి. చూడండి, షార్ట్ ఫీల్డ్ కాయిల్ కంప్లీట్గా షార్ట్ అయిపోయినాయి. ఇది వచ్చేసి అల్యూమినియం వైరింగ్. అల్యూమినియం వైరింగ్ కాబట్టి కాయిల్స్ అనేది బాగా లావు ఉండడం జరుగుతుంది. చూడండి, బుష్ కూడా పోయింది, బాగా ప్లే ఉంది. ఫీల్డ్ కాయిల్, ఆర్మిచర్ కూడా షార్ట్ అయిపోయింది. ఇవన్నీ చేసే బదులు మనం కొత్త మోటార్ అనేది మార్చడం జరుగుతుంది. ఈ మోటార్ అనేది మనం పక్కన పెట్టేసుకొని కొత్త మోటార్ అనేది తీసుకుందాం. చూడండి, ఇది వచ్చేసి కొత్త మోటారు. ఇది వచ్చేసి కాపర్ మోటారు. చూడండి, కాపర్ మోటార్ కాబట్టి ఫీల్డ్ కాయిల్ అనేది లావ్ అనేది తక్కువ ఉండడం జరిగింది. గేజ్ కూడా తక్కువ ఉంటుంది. మోటార్ అనేది స్మూత్గా రన్ కావడం జరుగుతుంది. సౌండ్ తక్కువ వస్తుంది. మన అల్యూమినియం వైర్ ఉండడం వల్ల ఆర్పిఎం అనేది ఎక్కువ తీసుకొని సౌండ్ అనేది బాగా రావడం జరుగుతుంది. అల్యూమినియం వల్ల మిక్సీ మోటార్ కూడా లైఫ్ అనేది ఉండడం జరగదు. మనం కొత్త మోటార్ ఫిట్ చేసుకున్నప్పుడు రబ్బర్స్ అనేది కరెక్ట్ యాంగిల్ ఉన్నాయా లేదని ఒకసారి అన్ని చెక్ చేసుకొని ఈ రబ్బర్ తీసుకొని మోటార్కు ఫిక్స్ చేసుకొని దాని లోపల కూర్చోబెట్టుకుంటే మనం కూర్చోబెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. ఆ బేస్లో కూర్చోవడానికి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ అయిపోయింది. కరెక్ట్గా సెట్ అయిందో లేదో చూసుకొని పైన మనం తీసాం కదా క్లాంప్ సెట్లు అన్నీ చూసుకొని పెట్టుకోవాలి. ఇవి కొంచెం షేకింగ్ అయ్యే అవకాశం ఉందని పైన 2 స్క్రూలు వేసుకోవడం జరిగింది. అటు ఇటొకటి సేమ్ మనం ఏ విధంగా తీసామో పైన ఉన్న ఫ్రేమ్స్ ఉన్నాయి కదా అదే విధంగా సెట్ చేసుకోవాలి. మాత్రం అటు ఇటుగా యాంగిల్ సెట్ కాకపోయినా కానీ మోటార్కు ఈ పైన క్యాప్ సెట్లు అనేది సెట్ కావు. ఒకవేళ ఇవి లేకున్నా కానీ మనం ఫిక్స్ చేసుకోవచ్చు, కానీ ఉన్నాయి కాబట్టి పెట్టుకుంటే బెస్ట్. ఈ విధంగా పెట్టుకొని మోటార్ అనేది మనం సేమ్ మిక్సీ మోటారు ఉల్టా తిప్పించుకొని సేమ్ ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. స్క్రూల్ అనేది చూడండి, 4 వైపులా ఫిట్ చేసేసుకుంటే కరెక్ట్ సెట్ అయిపోద్ది. ఎప్పుడైనా మోటార్ ఫిక్స్ అయినాక షేకింగ్ లేకుండా అనేది చూసుకోవాలి. షేకింగ్ అయితే మిక్సీ అనేది వైబ్రేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, ఫిక్స్ అయిపోయింది. ఇది వచ్చేసి మోటార్కు ఒక సైడ్ స్పీడ్ వైర్లు, ఒకవైపు న్యూట్రల్ అనేది రావడం జరిగింది. బ్లాక్ వైరు, వైట్, రెడ్, ఎల్లో. ఇది వచ్చేసి స్విచ్ కనెక్షన్స్. ఇలా నెంబర్స్ ఉంటాయి, దాన్ని బట్టి చూసుకోవాలి. మన రాగి పిన్స్ టైప్ కింద కనబడుతున్నాయి కదా వాటికి స్విచ్లు అనేది ఇచ్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ని బట్టి వైట్ ఇచ్చుకోవాలి. వైట్, ఎల్లో, రెడ్ అనేది ఇచ్చుకోవాలి. 1, 2, 3 3 స్పీడ్లు రావడం జరుగుతుంది. ఆ పిన్స్ ఉన్నాయి కదా ఆ పిన్స్ ఉన్న కన్నీ మనం వేయడం వల్ల స్పీడ్ కంట్రోల్ అనేది
కరెక్ట్ ఆల్ట్రేషన్ స్పీడ్ అనేది కరెక్ట్ రావడం జరుగుతుంది. స్పీడ్ వైర్లు అనేది ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. ఈ 2 వైర్లు బ్లాక్ రెడ్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి స్విచ్ కింద ఒక ఇండికేటర్ ఉండడం జరుగుతుంది, దాని కనెక్షన్స్. ఇది వచ్చేసి మోటార్ యొక్క న్యూటన్, బ్లాక్ వైరు న్యూట్రల్కు నీట్గా లీడింగ్ తీసుకొని ఈ న్యూట్రల్స్ అన్ని కలుపుకోవాలి మనం. ఇండికేటర్ న్యూట్రల్, కేబుల్ న్యూట్రల్ అనేది లూబి కొట్టేసుకోవాలి. బ్లాక్ వైర్స్ ఉన్నాయి కదా, ఈ విధంగా 3 కేబుల్స్ అని లూప్ కనెక్షన్స్ లేకుండా ఎంచుకుంటే షార్ట్ సర్క్యూట్ కాకుండా కరెక్ట్గా కేబుల్స్ అనేది ఉండడం జరుగుతుంది. టేపు వేసుకున్నప్పుడు మరీ బాగా వేసుకోకూడదు, మీడియం అనేది వేసుకుంటే మనకు నెక్స్ట్ మళ్ళీ తీసుకోవడానికి టేప్ అనేది కన్వీనియంట్గా ఉంటుంది. జాయింట్లు కొట్టడం అయిపోయింది. చూడండి 3 కనెక్షన్స్ వచ్చినాయి అనేది చూసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఎర్తింగ్ కూడా ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ హోల్ అనేది లేదు, చిన్న హోల్ వేసుకొని ఎర్తింగ్ అనేది ఫిట్ చేసుకొని పైనుంచి బోల్ట్ వేసుకోవాలి, స్క్రూ ఫిట్ చేసుకోవాలి. స్విచ్ బోర్డు కూడా సెట్ చేసుకోవాలి కరెక్ట్ యాంగిల్లో. ఇది వచ్చేసి ఫేస్ వైర్ కదా, ఈ కార్డు వైరు పైన ఉన్న క్యాప్ అనేది తీసుకొని స్విచ్ అనేది లోడ్ బటన్కు సెట్ చేసుకోవాలి. కేబుల్ వైరు ఆ లాట్లో సెట్ చేసుకొని లోడ్ బటన్కు ఈ స్విచ్కున్న వైరు ఉంది కదా, ఫేస్ అనేది పోవడం జరుగుతుంది. మెయిన్ కార్డు వైరు ఫేస్ ఉంది కదా, లోడ్ బటన్ పోయి లోడ్ బటన్ నుంచి స్విచ్కు రావడం జరుగుతుంది. స్విచ్ నుంచి మోటార్కు స్పీడ్ కలెక్షన్స్ అనేది పోవడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూపెడితే చూడండి, ఫేస్ స్విచ్ నుంచి 1 2 3 స్విచ్కు మోటార్కు న్యూట్రల్స్ అన్ని బ్లాక్ వైర్లు ఈ విధంగా కొట్టేసుకోవాలి. ఇండికేటర్ న్యూట్రల్, మోటార్ న్యూట్రల్, కార్డ్ వైర్ న్యూట్రల్, బ్లాక్ వైర్లు రావడం జరుగుతుంది. మనం మిక్సీకి ఒకసారి 1కి 2 సార్లు చూసుకోవాలి. ఒకసారి మనం ఆన్ చేసి చూసుకుంటే వర్క్ రావడం జరుగుతుంది. చూడండి సౌండ్ అనేది స్మూత్గా రావడం జరుగుతుంది. మనం మిక్సీ ఒకసారి ప్యాక్ కాకముందుకే ఒకసారి రన్ చేసి చూసుకోవాలి. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి చెక్ చేసుకొని మోటార్ అనేది కంప్లీట్గా ప్యాక్ చేసుకోవాలి. మీకు కనుక మన వీడియోస్ రెగ్యులర్గా చూసేది ఉంటే వీడియోకు ఒక లైక్ వేసుకోండి. ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి. పైన ఉన్న కప్లర్ అనేది మనం చూసుకోవాలి, ఒకసారి పెట్టేసుకోవాలి. ప్లే ఏమాత్రం లేదు. మనం మెయిన్గా జార్స్ మెయింటైన్ చేసుకుంటే మోటార్ అనేది ప్రాబ్లం రాదు. జార్స్ లీకేజ్ లేకుండా చూసుకోవాలి. మెయిన్గా జార్స్ లీకేజ్ ఉంటే వాటర్ అనేది మోటార్ లోపల పోయి ఊకే బుష్లు పోయే అవకాశం ఉంటుంది, ఫీల్డ్ కాయలు కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. కంపల్సరీ మెయింటెనెన్స్ అది చేసుకోవాలి. ఒకసారి మనం మళ్ళీ ఒకసారి ఆన్ చేసి చూసుకుందాం. చూడండి ఆన్ చేసి చూస్తే సౌండ్ అనేది స్మూత్గా రావడం జరుగుతుంది. మిక్సీ యొక్క బుష్లు పైన లేదా జారి బుష్ల పైన సౌండ్ అనేది బాగా రావడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ 750 వాట్స్.